ఫోన్ ట్యాపింగ్ మాట్లాడుకుందాం. అంటే కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కేసులు న్యాయస్థానానికి సంబంధించినవి, సాక్ష్యాలకు సంబంధించింది, మన క్యారెక్టర్ సంబంధించింది. నేను పోరాడుతున్న క్వాష్ చేస్తున్న, క్వాష్ అంటే హైకోర్టు, క్వాష్ చేస్తే నిజ నిర్ధారణ చేసి ఉందా లేదా కొట్టేస్తారు. దానిలో నా ప్రమేయం ఏముంటుంది, గవర్నమెంట్ ప్రమేయం ఏముంటుంది. అట్లా అంటే అసలు బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్లు అడిగాడు, మరి వాళ్ళకి ఎందుకు లొంగలే? నేను కోవర్ట్ కూడా ఉండకపోతే బీఆర్ఎస్ అంటే ఎవరు ఇచ్చారు? హరీష్ రావు ఆఫర్ ఇచ్చిండా? వాళ్ళ మనుషులు ఎలక్షన్ టైంలో పైసలు ఇస్తా ఊరుకో అన్నారు. నాకు అన్ని పైసలు అవసరం లేదు, నాకు ఆ డబ్బులు వద్దని చెప్పిన. నాకు సరిపోయే డబ్బులు ఉన్నాయి, నేను ఎప్పుడు హ్యాపీ నాకున్న డబ్బులతోటి. సో నాకు వద్దని చెప్పిన. నేను ఎంత మంచోనో మీకు తెలవాలంటే డైరెక్ట్ హరీష్ రావుని పోయి అడగండి. ఈ ప్రపంచంలో నా గురించి ఎక్కువ తెలిసింది ఆయనకే. నేను ఎక్కువ వాడు లొంగాడు, వాడు లొంగే తత్వం కాదని ఆయన్నే చెప్తాడు. ఆయన మనసును అడుగుండిపోయి, నన్ను కాదు. ఓకే. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎన్ని ప్రలోభాలకు గురి చేసి నా లెక్క ఇంకొకటి దెబ్బతిన్నా ఎలక్షన్లో మొన్న నిలబడకపోదు. ఎవరితోటి అయితే చూపించండి. మల్లారెడ్డి అంతటోడు గజ్జుమని సైలెంట్ అయిపోయాడు మొన్న ఎలక్షన్స్లో. ఇప్పుడు మన ఎలక్షన్ రిజల్ట్స్ పైన కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా? ఇచ్చిన ఎలక్షన్ పిటిషన్ ఏం జరిగింది? వాళ్ళ కొడుకు పేరు ప్రస్తావించకపోవడం, ఆస్తులు చూపించకపోవడం, నాన్ అగ్రికల్చర్ అంటాడు, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ అంటాడు. ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి షో చేయలేదు. అవన్నీ డాక్యుమెంట్ ఎవిడెన్స్. అండ్ ఆయన ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీస్ చేసిండు, గోల్ మాల్ చేసిండు. ఖచ్చితంగా ఆ సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమండి. కొన్ని జాగాలలో అది సాధ్యమే. మనకి ఎంఆర్ఓ, ఆర్డీఓ ఈ వ్యవస్థ పైన ఎప్పుడైతే మనకి కమాండ్ కొన్నేళ్ల నుంచి 15-18 ఏళ్ళ నుంచి కమాండ్ ఉంటుందో ఆ నాయకుడు చేయగలుగుతాడు. అది హరీష్ రావు చేసిండు. కోర్టులో ప్రూవ్ చేస్తా అంటున్నా కదా, జనానికి ఓపిక ఉండాలి. ఓకే. ఖచ్చితంగా ఇవాళ నోటీసులు పోయినాయి ఆయనకి, వారంలో నోటీసులు సర్వ్ అవుతాయి. మరి ఈ 30 ఏళ్ళ యలమ రాజకీయంలో 30 ఏళ్ళ కేసీఆర్ గవర్నెన్స్లో ఆయన అంటే వాళ్ళ వారసత్వంలో వాళ్ళ మీద పిటిషన్ వేసింది నేనే. ఓకే. హరీష్ రావు అన్నట్టు చూస్తేనే గజ్జుం అంటారు, వారికి గజ్జుం అనిపించిన. అంటే ప్రాణం మీద తీపి లేకపోవడం అంటే ఇదే. ఎంతకైనా సరే అనే రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా పిటిషన్ వేసిన నా పోరాటం అతి తొందరలో. మరి దీనికి మద్దతు పలకాల్సిన బీజేపీ వాడు మాట్లాడాడు. ఇలా వాళ్ళకే నొప్పులు అవుతున్నాయి. హరీష్ రావు ఇట్లా అంటే చాలు వీళ్ళకే పేదొప్పులు అవుతున్నాయి బీజేపీకి. నా మీద కుక్కలు అరిసినట్టు అరుస్తారు. ఓకే. నిన్న మొన్న హరీష్ రావు సంబంధించిన పిఏ, పాత పిఏ అనుకుంటా, ఆయన ఇంకొక 3 అరెస్ట్ అయినట్టు. ఎప్పటికేలో జరుగుతున్న తంత అండి. మేము ఎప్పటికేలో సిద్దిపేటలో మొత్తుకున్నాం, మా ముందర కెమెరా రాలే, ఎవడింలే. ఇవాళ అధికారం పోయింది, అన్ని బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా స్కామ్ అన్న సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే మా దగ్గర సగం సగం ఉంటుంది. యాక్చువల్ తప్పు చూపిస్తారు మీడియాలో. ఓకే. హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. ఓకే. 1,00,000 వస్తే 50,000 ఇవ్వాలి, 2 లక్షలు వస్తే 1,00,000 ఇవ్వాలి. పేదోడు ఏముందండి, రానికాడ రాయనయ్యమన్నట్టు ఎంతో కొంత వస్తుంది అనుకుని తీసుకుంటాం. అంటే హరీష్ రావుకు తెలిసే, హరీష్ రావుకు తెలియకుండా ఇంట్లో వాళ్ళ వాష్రూమ్ లా సరిగా ఫ్లష్ కొట్టకపోతే కూడా హరీష్ రావు వచ్చి కొట్టిపోతాడు. అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ అంత ఉంటుంది. అది గలీజ్ అని చూడాడు. అది అంటే అక్కడ నుంచి చొరవ తీసుకున్న వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎందుకు పోవండి? ఆయన 10 రూపాయలు ఇవ్వండి, దానం చేయడు ఆయన. కానీ ఇప్పటికే 1,000 కోట్ల అధిపతి అయినా 50,000 కూడా ఆశపడతాడు. 50,000 ఇంటూ హౌ మెనీ చెక్స్? దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. 50,000 ఇంటూ ఎన్ని చెక్కులు అంటున్నా. ఓకే. ఎన్ని వేల చెక్కులు? 50,000 అయిందా? అది కాలే కదా. రాజకీయ నాయకుడు ఎట్లా అంటే ఏది వదలడు, తిని పారేసే బొక్క కూడా వదలడు. లాస్ట్కి వస్తే ఏదో కుక్కకేద్దాం రా మన పని అవుతుంది అనే బాబతి ఉంటారు. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది. కొంతమంది అరెస్ట్ చేసి విచారించినారు. గతంలో చెప్పారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనదని చెప్పి మీరు అన్నారు. నేనే చెప్పి, మీరు కూడా బాధితుడే కదా. అవును. సో ఏం జరిగింది మీ విషయంలో? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా కార్లో నాకు ఎందుకో ఫోన్ ట్యాప్ అవుతుంది అని తెలిసిపోతుంది మనకి. ఐఫోన్ అయితే ఈజీగా తెలుస్తుంది, ఆండ్రాయిడ్ తెలియదు. ఐఫోన్ ఏమవుతుందంటే యాప్స్ బ్లింక్ అవుతుంటాయి. ఇది అంతా డిఫరెంట్గా ఉంది. నేను చాలా టాపిక్స్ మాట్లాడుతుంటే అన్నీ బయటకు వస్తున్నాయి. నా అరెస్ట్ కూడా అట్లే జరిగింది. నేను ఎక్కడున్నానో తెలియదు, నా వైఫ్కి కూడా తెలియదు, కానీ నన్ను పట్టిరు. ఓకే. అప్పుడు డౌట్ వచ్చింది. నేను ఒక సంభాషణ ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు ఒకటి మాట్లాడినా, ఆ విషయం ఒక పోలీస్ ఆఫీసర్ నాతో అన్నాడు. ఓకే. ఎస్ ట్యాప్ జరుగుతుంది అని. 6 నెలల క్రితం మీరు తీన్మార్ మల్లన్న న్యూస్ చూడండి, ఏమని చక్రధర్ గౌడ్ క్యూ న్యూస్ ఇంటర్వ్యూ అని కొట్టండి. తీన్మార్ మల్లన్నతో నేను అన్న చూపించిన నా మెయిల్ ఇప్పుడు కూడా చూపిస్తా. 6 నెలల కిందట మెయిల్ అండి ఇది.
ఇప్పటి చూపిస్తాను చూడండి. 29 ఆగస్టు 2023లో స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మే టార్గెటింగ్ యువర్ ఐఫోన్. నేను ఎవరి మీద పోటీ చేస్తున్నా? హరీష్ రావు మీద. మరి అస్సలు కింగ్ పిన్నే ఆయన. ఇలా కేసీఆర్ని A1 పెట్టాలంటారు కానీ A1 పెట్టాల్సింది హరీష్ రావు అని. చూడండి, యాపిల్ బిలీవ్స్ యు ఆర్ బీయింగ్ టార్గెటెడ్ బై స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్. అంటే నిన్ను టార్గెట్ చేసిర్రు నీ ఐఫోన్ని అని ఇంత పెద్ద మెయిల్ పంపించింది. ఓకే, 6 నెలల క్రితం ఇది. అంటే వాళ్ళ గవర్నమెంట్ పడిపోకుండా 3 నెలల ముందే నేను ఆరోపించిన. ఇలా మీరు మీ ఫోన్ ట్యాపింగ్ అయిన మాట వాస్తవమే అనుకుందాం. అనుకున్నావేనండి, మెయిల్ వచ్చింది యాపిల్ నుంచే కదా ఇది వచ్చింది. ఇదేమని మీరు చూడండి, థ్రెట్ ఐఫోన్ నోటిఫికేషన్స్ @apple.com. ఓకే, 100% ఫోన్ ట్యాపింగ్ అయ్యింది. ఓకే, దీనికి హరీష్ రావుకి ఏం సంబంధం? నేను ఎవరి మీద పోటీ చేస్తున్నా? నా వెనుక కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, నన్నే ముంచడికి చేస్తుండా అని హరీష్ రావుకి అభద్రతా భావం ఒకటి ఉంది. ఓకే, ఇంటర్నల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనండి, ఏదన్నానండి, ఆయనకు అది ఉంది. ఈయన వెనుక ఎవరుండి నడిపిస్తారు, అసలు చక్రధర్కి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, సేవ్ ఎట్లా చేస్తుండు, ఇవన్నీ వీటి మీద ఒక క్లారిటీ కావాలని నా మీద చేసిండు. ఆయనకి ఏం దొరకపోయేసరికి ఫేక్ కేసులు పెట్టిండు. అసలు ఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ ముద్దాయి హరీష్ రావు అని 5 రోజుల కిందట నేను సోషల్ మీడియాలో పెట్టిన. నేను 5 days బిఫోర్ సోషల్ మీడియాలో పెట్టినా అండి ఇది. మరి ఇప్పుడు రఘునందన్ రావు గారు వచ్చి ఏదో పబ్లిసిటీ కోసము నేను చూడండి 5 రోజుల కిందట ఏం పెట్టినా, ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన పాత్ర పోషించిన మాజీ మంత్రి అని పెట్టి నేను పెట్టిన ఇది బయట వేయాలని. 2 రోజుల క్రితం వచ్చింది ఈయన. ఫస్ట్ బాధితుడు రేవంత్ రెడ్డి, సెకండ్ బాధితుడిని నేను అనబట్టే. మేము అసలు బాధితులం. మీరు అందరూ మంచిగా ఉన్నారు. మరి ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా బీజేపీ వాళ్ళు, మరి నేను ఇంత పోరాటం చేసి హరీష్ రావు మీద ఇంత లొల్లి పెడుతుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, మరి నాతోటి వాయిస్ ఎందుకో రాలే, నాకెందుకో వాయిస్ ఇవ్వలే. మరి చక్రధర్ మాట్లాడుతున్నప్పుడు నేను చేసింది అయితే దొంగతనం ఏం లేదు, రైతులకు 10,000 వంచిన ఇదే ఏడాది లాస్ట్ ఇయర్ సేమ్ వడగల్ల వానలు పడ్డాయని 10,000 వంచితే జైల్లో నూకిర్రు. మరి అప్పుడు ఎందుకు ఎవరు వాయిస్ ఇవ్వలే? అంటే పబ్లిసిటీ కోసమే రఘునందన్ రావు వచ్చి నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అని అంటూ. ఇప్పుడు చక్రధర్ ఫోను ట్యాపింగ్ అయినా హరీష్ రావే కారకుడు, చక్రధర్ పైన కేసులైనా హరీష్ రావే, చక్రధర్ గౌడ్ని జైల్లో పెట్టిన హరీష్ రావే, చక్రధర్ గౌడ్ పైన ఈగ వాళ్ళని హరీష్ రావే. అవును, ఎందుకంటే కేసీఆర్ మీద నిలవలే, కేటీఆర్ మీద నిలవలేవాడు. చక్రధర్ అనేటోడు నిలబడ్డది హరీష్ రావు పైన. మరి ఇప్పటి వరకు ఎవరు నిలవాలి అంత ధైర్యం చేయలే. ఒకవేళ నిలబడ్డ సరెండర్ అయితే ఇవన్నీ కాకపోదు. నాకు డైరెక్ట్ చెప్పారు, నువ్వు సరెండర్ అంటే నీకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అంటే, నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఆల్రెడీ ఉందని నాకు వద్దని చెప్పింది.